అందరికీ నమస్కారం. ఇది 2 days బ్యాక్ జరిగింది. ఈరోజు ఖచ్చితంగా వీడియో వాళ్ళని ఇస్తున్నాం. ఈరోజు శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఎవరంటే హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు. దట్టు వీకెండ్లు ఎక్కువ వెళ్తూ ఉంటారు. చక్కగా కార్ జర్నీ చేసినట్టు ఉండిద్ది, హ్యాపీగా ఫ్యామిలీతో దేవ దర్శనం అన్నట్టు ఉండిద్ది. అండ్ నల్లమల అడవుల జర్నీ సింప్లీ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇలా ఒక ఫ్యామిలీ వెళ్ళారు, శ్రీశైలం దర్శనం అయిపోయింది, రిటర్న్ అయ్యారు. మన డ్యామ్ దాటిన తర్వాత వచ్చే ప్రాంతం బ్రహ్మగిరి, అదే గతంలో దోమలపెంట. అక్కడ కొంచెం దాటి ముందుకు వచ్చాక ఆ తర్వాత కొంచెం దూరం వెళ్తే అక్కడ అమరాబాద్ మండలం వస్తుంది. అమరాబాద్ రావడానికి టైం పట్టింది. ఈలోపు పాపం ఆమెకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటే కారు ఆపారు. ఆమె వామిటింగ్ చేసుకుంటూ ఉంది. మీతో కారులో ఉన్నారు. ఇంతలో ఆ నల్లమల అడవి ఆ చెట్లలోంచి ఒకడు రావటం గమనించింది. ఫేస్కు మాస్క్ ఉంది, చేతులు వెనకాల కట్టుకొని ఉన్నాడు. చుట్టుపక్కల చూస్తే వీళ్ళ వెహికల్ తప్ప ఇంకేమీ లేవు. బట్ ఆమెకి ఏదో తేడా అనిపించేసి ఇమ్మీడియట్గా కార్ ఎక్కేసి వాళ్ళ ఆయన డ్రైవ్ చేయండి అని చెప్పేసి అంది. ఫాస్ట్ డ్రైవ్ చేసేది. చుట్టుపక్కల సీసీటీవీలు ఉండు, కొంచెం చోట్ల అసలు నైట్ అయితే లైట్లు ఉండు. అండ్ ఓవర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ గనక ఒంటరిగా గనక ఎవరంటే గనక అగంతులకి అండ్ దొంగతనం చేసేవారికి ఇంకా వేరే విధంగా ఏదైనా చేసే బ్యాచ్ కనుక దొరికితే జర్రాని ఘోరం జరిగిపోయింది. దొంగలన్నప్పుడు ఏదైనా దోచుకొని వదిలేయచ్చు. అదే రేపుకి పాల్పడే వాళ్ళు అయితే, మర్డర్ చేసే వాళ్ళు అయితే, బాడీలోని ఆర్గాన్స్ అమ్ముకునే వాళ్ళు అయితే ఎంత దారుణం. ఆమె అదే చెప్తుంది. ఏమని, దయచేసి ఆ ఏరియాలో అంటే ఘాట్ రోడ్లో నల్లమల ఫారెస్ట్లో నిర్మానుష్య ప్రదేశాలలో దయచేసి మీ వెహికల్ని ఆపొద్దు. జనావాసాలు ఉండే చోట మాత్రం వెహికల్ ఆపుకోండి. వామిటింగ్ సెన్సేషన్ ఏదైనా వేరే విధంగా ఇబ్బంది ఉన్నా, ఒకవేళ వామిటింగ్ సెన్సేషన్ కనుక ఉన్నట్టయితే కారు అద్దం తీసి కారులోంచి బయటకు వామిటింగ్ చేసుకోండి. బట్ దిగి కొంచెం దూరం వెళ్ళి మాత్రం వద్దండి, జాగ్రత్త అని చెప్తుంది. ఆ వీడియో పెడతాం చూడండి. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, దండం పెడుతున్న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి పుణ్యక్షేత్రాలు కావచ్చు, టూరిజం ప్లేసెస్లో కావచ్చు, కనీసం 1 కిలోమీటర్కి ఒకళ్ళైనా సరే పోలీసుని పెట్టి మధ్య మధ్యలో గస్తీ తిరిగేటట్టు చూడండి. జస్ట్ లైక్ పెట్రోలింగ్ వెహికల్స్ అన్నట్టు. ఇక్కడి నుంచి అన్నా కానీ శ్రీశైలం వెళ్ళి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. నాట్ ఓన్లీ శ్రీశైలం, ఎక్కడికైనా సరే ట్రావెల్ చేయాల్సి వస్తుందన్నప్పుడు అడవి అయినా, కొండ అయినా, నార్మల్ మైదాన ప్రాంతం అయినా సరే, చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, గుట్లు ఉన్నాయి అనుకున్నప్పుడు వాటికి కొంచెం దూరంగానే ఉండండి. అండ్ బీ కేర్ఫుల్, బీ పాజిటివ్ అండ్ బీ వైస్. హాయ్ అండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. లాస్ట్ వీక్ మేము ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్ళాము. హైదరాబాద్ టు శ్రీశైలం నుంచి రిటర్న్ వస్తుంటే మీకు ఐడియా ఉందో లేదో, దోమలపెంట తర్వాత ఫారెస్ట్ వస్తుంది, నల్లమల ఫారెస్ట్. అక్కడ వామిటింగ్ వస్తుందని వెహికల్ పక్కన ఆపామండి. మా హస్బెండ్ కాల్లో మాట్లాడుతున్నారు, మా పిల్లలు వెనక కూర్చున్నారు. నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటే కార్ ఆపి డోర్ తీసిపెట్టి బయట కొంతసేపు ఒక 5 minutes అట్లా టైం స్పెండ్ చేశాను. ఫారెస్ట్లో నుంచి ఒకడు వచ్చాడు, వెనక చేతులు పెట్టుకొని వచ్చాడు. వాడు ఏం పట్టుకొని వచ్చాడో నాకు తెలియదు. దగ్గరికి రాగానే నాకు డౌట్ వచ్చి కార్ ఎక్కాను. కార్ ఎక్కిన తర్వాత కూడా వాడు కార్ దగ్గర వస్తుంటే గ్లాస్ డోర్ కూడా కిందకుంటే గ్లాస్ డోర్ పైకి పెట్టాను. దగ్గరికి వచ్చేసాడు ఆల్మోస్ట్. ఇక నేను మా వారికి తొందరగా పోనీ అని చెప్పేశాను. ముందుకు వెళ్ళిపోయాము. కానీ అక్కడ ఒక్క సెకండ్ అటు ఇటు లేట్ అయినా, నేను చూడకపోయినా వాడు ఏం చేసేవాడా, ఏం తెచ్చాడా అనేది నాకు తెలియదు. కానీ ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ జరగలేదు ఈ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా ఏమంటాడు,